అందరికీ నమస్కారం. కలియుగం కథలు ఛానల్కి స్వాగతం. ఈనాటి మన కథ డాలర్పై మోహం. ఇవాళ ఉదయం మాలతి నిద్ర లేవగానే ఎప్పటిలాగే వంటగదికి వెళ్ళి టీ పెట్టింది. ఇది మాలతి పాత అలవాటు. ప్రతి ఉదయం తన కోసం తన భర్త కోసం టీ తయారు చేసి, ఏవండి టీ రెడీ అయ్యింది అని భర్తను పిలిచేది. ఆ తర్వాత బాల్కనీలో కూర్చొని ఇద్దరూ కలిసి టీ తాగుతూ మాట్లాడుకునేవారు. కానీ ఈరోజు మాత్రం కేవలం ఒక కప్పు టీ మాత్రమే చేసింది. టీ తీసుకొని మాలతి వంటగది నుండి బాల్కనీ వైపు వస్తుండగా ఎదురుగా గోడపై ఉన్న భర్త గోపాలదాస్ ఫోటో వైపు చూసింది. అప్పుడు ఆమె హృదయంలో ఒక వేదన కలిగింది. భర్త ఫోటోపై పూలమాల వేలాడుతూ ఉంది. ఆ మాల 20 రోజుల క్రితం జరిగిన ఆ సంఘటనకు ప్రతీకగా నిలిచింది. ఆ సంఘటన మాలతి గారిని లోపలి నుండి బాగా కుంగదీసింది. మాలతి గారి కళ్ళ నుండి కన్నీళ్లు ధారలుగా ప్రవహిస్తున్నాయి. ఆ కన్నీళ్లలో ఎంత బాధ దాగి ఉందో ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. భర్త ఫోటో వైపు చూస్తూ, ఎంత జాగ్రత్తగా చూసుకునేవారు నన్ను, నా ప్రతి అవసరాన్ని తీర్చేవారు, ఎందుకు నన్ను ఒంటరిగా వదిలి అనంతయాత్రకు వెళ్ళిపోయారు అని అనుకుంది. 65 మాలతి ప్రభుత్వ స్కూల్లో పనిచేసి రిటైర్ అయ్యింది. ఉద్యోగం చేసినప్పుడు ఆమె ఎప్పుడూ ఇలా అనుకునేది, రిటైర్ అయ్యాక భర్త 2 కొడుకులతో కలిసి ఎంతో ఆనందంగా గడుపుతానని. రిటైర్మెంట్ కేవలం ఉద్యోగానికే, జీవితానికి కాదు అనే భావన మాలతిది. ఉద్యోగం నుంచి విరమించినా జీవితం పట్ల ఆమె ఉత్సాహం మాత్రం తగ్గదు అనుకునేది. కానీ జీవితం ఎలా మారుతుందో ఎవరికి తెలుసు? వృద్ధాప్యంలోని ఈ దశలో మాలతీదేవి ఒంటరిగా మిగిలిపోయింది. ఇక ఈ వయసులో ఎవరి మద్దతు కోసం వేచి చూడాలి? ఇంతకాలం ఆధారంగా భావించిన కొడుకులు తమ తల్లిదండ్రులను మరచి తమ కుటుంబాలతో చాలా దూరం వెళ్ళిపోయారు. అందుకే మాలతీదేవికి జీవితంలో ఏదో తెలియని లోటుగా అనిపించింది. అది తనకు మాత్రమే అర్థమయ్యే ఒక బాధ. బాల్కనీలోని కుర్చీలో కూర్చొని మాలతీదేవి కళ్ళు మూసుకుంది. గతంలో తన కుటుంబంతో గడిపిన అందమైన క్షణాలు ఆమెను చుట్టుముట్టాయి. గోపాల్దాస్ గారు సొంతంగా బట్టల వ్యాపారం చేసేవారు. సాయంత్రం గోపాల్దాస్ గారు ఇంటికి వచ్చినప్పుడు దూరం నుంచే మాలతీదేవిని పిలిచేవారు. సుమిత్, అమ్మా ఎక్కడున్నావు? ఒక గ్లాస్ మంచినీళ్ళివ్వు అనేవారు. మాలతీదేవి వంటగది నుంచి మంచినీళ్ళ గ్లాస్ తీసుకొని వచ్చి నవ్వుతూ, ఇదిగోండి అమిత్ నాన్నగారు అంటూ మంచినీళ్లు అందించేది. ఈ విషయంపై ఇద్దరూ నవ్వుకునేవారు. మాలతీదేవి తన చిన్న కొడుకు సుమిత్ అంటే ప్రేమగా ఉండేది. అలాగే గోపాల్దాస్ గారికి పెద్ద కొడుకు అమిత్ అంటే ఎక్కువ ప్రేమగా ఉండేవారు. కానీ 2 కొడుకుల మధ్య ఎటువంటి వ్యత్యాసం చూపేవారు కాదు. మొదట్లో ఒకరినొకరు ఇలా పిలుస్తూ గొడవ పడడం వారికి ఆనందంగా ఉండేది. రాను రాను వారికి ఇలా పిలవడం అలవాటైపోయింది. 2 కొడుకులు అమిత్ మరియు సుమిత్ల మధ్య కేవలం 3 సంవత్సరాల తేడా ఉంది. వారి 2 కొడుకులకు పెద్ద చదువులు చదివించారు. ఇప్పుడు వారికి మిగిలి ఉన్న పని వారి కొడుకులకు మంచి ఉద్యోగాలు రాగానే వారి వివాహాలు చేయటం మాత్రమే. గోపాల్దాస్ గారు తన పెద్ద కొడుకు అమిత్ చదువు అయిపోయాక తన వ్యాపారాన్ని చూసుకుంటాడు అనుకున్నారు. కానీ అమిత్కు వ్యాపారంలో అంత ఆసక్తి లేదు. అమిత్కు విదేశాలలో ఉద్యోగం చెయ్యాలని కోరికగా ఉండేది. విదేశాలలో ఉద్యోగం సంపాదించి తన భవిష్యత్తును నిర్మించుకోవాలని, జీవితంలో ఎదగాలని అనుకునేవాడు. ఇదే విషయం తన తండ్రికి చెప్పగా గోపాల్దాస్ గారు చాలా బాధపడ్డారు. కానీ అమిత్, నువ్వు వెళ్ళిపోతే మన వ్యాపారం ఎవరు చూసుకుంటారు? మన వ్యాపారాన్ని విస్తరిస్తావు అని నిన్ను ఇంత పెద్ద చదువులు చదివించాను. ఉద్యోగం చేస్తే నెలా నెలా వచ్చే 1000 రూపాయల మీదే ఆధారపడాలి. కానీ మన వ్యాపారాన్ని పెంచితే కోట్లు సంపాదించవచ్చు అని అన్నారు గోపాల్దాస్ గారు. నాన్నా,
ఇక్కడే ఉండి వ్యాపారం చేయడానికి ఇంత పెద్ద చదువులు చదవనక్కర్లేదు. మీ బట్టల షాప్ చూసుకునే విషయమంటారా? చదువు రానివాడెవరైనా ఆ పని చేస్తారు. నేను విదేశాలకు వెళ్ళి అక్కడే మంచి ఉద్యోగం చేసి సెటిల్ అవ్వాలని నిర్ణయించుకున్నాను. నా మాట అర్థం చేసుకోండి అన్నాడు అమిత్. చదువు అనేది కేవలం ఉద్యోగం కోసం మాత్రమే కాదు. చదువుకోవడం వల్ల మనం ఏ పనినైనా తెలివిగా ఆలోచించి చేయగలగడానికి ఉపయోగపడుతుంది. వ్యాపారాన్ని వృద్ధి చేయటానికి కొత్త కొత్త ఆలోచనలు చాలా అవసరం. పనులు చేయటానికి మన దగ్గర వర్కర్స్ ఉన్నారు, కానీ నిన్ను అకౌంట్లు చూడమంటున్నాను. కానీ అమిత్, ఈ వ్యాపారం నచ్చకపోతే వేరే ఏదైనా వ్యాపారం ప్రారంభించు. వ్యాపారం చేయడం ఇష్టం లేకపోతే ఏదైనా ఉద్యోగం చూసుకో. నాకు ఎలాంటి అభ్యంతరం లేదు, కానీ మన దేశంలోనే ఉండు. నీ తల్లిదండ్రుల కళ్ళ ముందు ఉండు అని గోపాల్దాస్ గారు కొడుకును సంధాయించడానికి ప్రయత్నించారు. కానీ అమిత్ ఒప్పుకోలేదు. అప్పుడు అతని తమ్ముడు సుమిత్ ఇలా అన్నాడు, అన్నయ్య, నాన్నతో ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నావు? మనల్ని కనీ పెంచి పోషించిన తల్లిదండ్రులను వదిలి వెళ్ళాలని ఎలా ఆలోచించగలిగావు? ఇది ఎంత పెద్ద తప్పు. వాళ్ళు మన కోసం ఎంత కష్టపడ్డారు, అన్నీ మర్చిపోయావా అని అన్నాడు. కానీ అమిత్ తమ్ముడి మాటలను వెటకారంగా సమాధానమిచ్చాడు. నీకు అమ్మా నాన్న చాటున నడవడం అలవాటైపోయింది. వాళ్ళేమన్నా కరెక్టే అంటావు. నీలాంటి వాళ్ళు జీవితంలో ఎప్పుడూ సఫలం కాదు. ఈ లోకం ఎంతగా మారిపోయిందో నీకు తెలియదు, కానీ నువ్వు అక్కడే బావిలో కప్పలా ఉండాలనుకుంటున్నావు. కానీ నేను నీలాగా ఉండలేను అని అన్నాడు. అమిత్ ఎవరి మాట వినడానికి సిద్ధంగా లేకపోవటంతో తల్లిదండ్రులు మౌనంగా ఉండటమే మంచిదని భావించారు. చాలా కష్టపడి అమిత్ వీసా సంపాదించాడు మరియు ఒకరోజు విమానం ఎక్కి అమెరికా వెళ్ళిపోయాడు. డాలర్ల అద్భుతమైన లోకంలో అమిత్కు తన వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు గుర్తుకు రాలేదు. అలాగే అతని బాధ్యతలు గుర్తుకు రాలేదు. కొడుకు వెళ్ళిపోవటంతో మాలతీదేవికి చాలా బాధ కలిగింది. గోపాల్దాస్ గారు ఆమెను ఓదార్చుతూ, బాధపడకు మాలతి, ఇప్పుడున్న కొత్త తరం వాళ్ళు తమ ఇష్టం వచ్చినట్లు జీవించాలని అనుకుంటారు అన్నారు. కానీ తల్లిదండ్రులు తమ పిల్లల కోసం సర్వస్వం త్యాగం చేస్తారు. తమ జీవితంలోని ప్రతి క్షణము పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తాము. అయినా పిల్లలు తమ ఇష్టాల కంటే వేరేది ఆలోచించలేరా అని కన్నీళ్లతో అనింది మాలతి. చింతించకు మాలతి, అమిత్కి ఇష్టం వచ్చినట్లు జీవించనివ్వు. మనకు సుమిత్ ఉన్నాడు కదా. సుమిత్ చిన్నప్పటి నుండి మన మాట వినేవాడు. అమిత్కి పూర్తిగా భిన్నంగా ఉంటాడు. ఇంకా తల్లిదండ్రుల మాటను ఎప్పుడూ జవదాటడు. అతను అమిత్ లాగా స్వార్థపరుడు కాదు అన్నారు గోపాల్దాస్ గారు. అమిత్ వెళ్ళిన తర్వాత బాధపడుతున్న తన తల్లిదండ్రుల చేతులు పట్టుకొని, అమ్మా, నాన్న, బాధపడకండి, మీకు నేనున్నాను. నా తల్లిదండ్రులను వదిలి వెళ్ళటానికి బదులుగా ఎవరైనా నాకు ప్రపంచంలోని మొత్తం ధనాన్ని ఇచ్చినా కూడా నేను మిమ్మల్ని వదిలి వెళ్ళను అని అన్నాడు. కానీ సౌమ్య అతన్ని ప్రపంచంలోని మొత్తం ధనం కంటే ఎక్కువగా ఆకర్షించింది. ఆమెను కలిసిన క్షణం నుంచి ఆమె అందానికి బానిసై తన తల్లిదండ్రులను మర్చిపోయాడు. సౌమ్య కూడా అలాగే తన వెనకే తిరిగే అబ్బాయి, తన మాట వినే అబ్బాయి కోసం వెతుకుతోంది. ఎందుకంటే పెళ్ళయ్యాక తన ఇష్టం వచ్చినట్లు ఉండొచ్చు. అలాగే భర్త తన మాట వినేవాడైతే తను ఆడమన్నట్టు ఆడతాడని తన అభిప్రాయం. అందుకే ఆమెకు సుమిత్ ఒక పర్ఫెక్ట్ భర్తలా అనిపించాడు. సౌమ్య ధనవంతులైన ఆధునిక కుటుంబానికి చెందినది. 2 అన్నలకు ఒక్కతే చెల్లెలు. ఆమె తల్లి చిన్నప్పుడే మరణించింది. ఆమె తండ్రి కోట్ల రూపాయల వ్యాపారవేత్త. అతని వ్యాపారం చాలా నగరాల్లో విస్తరించి ఉంది. సౌమ్య తండ్రి బిజినెస్ ముందు సుమిత్ తండ్రి వ్యాపారం చాలా చిన్నది. కాలేజీలో చాలామంది అబ్బాయిలు సౌమ్యను ఇష్టపడ్డారు. సౌమ్య తనని ఇష్టపడుతుందని చెప్పినప్పటి నుంచి సుమిత్కు ఏదో గొప్పతనంగా ఫీల్ అయ్యాడు. ఒకరోజు ఉదయం కాలేజీ క్యాంటీన్లో కూర్చొని కూల్ డ్రింక్ తాగుతున్నప్పుడు సౌమ్య అడిగింది, సుమిత్,
మీ అమ్మా నాన్నలని మా ఇంటికి ఎప్పుడు పంపుతున్నావు? మా నాన్న మీ అమ్మా నాన్నను కలవాలని అడుగుతున్నారు అనింది. ఇప్పుడు మీ నాన్న వాళ్ళని కలవాలని ఎందుకు అనుకుంటున్నారు? ఆల్రెడీ నన్ను కలిశారు కదా అన్నాడు సుమిత్. అరే సుమిత్, నువ్వు చాలా అమాయకుడివి. నాన్నకు నువ్వు నచ్చకపోతే మీ అమ్మా నాన్నలని ఎందుకు కలవాలని అంటారు? నాన్న మన పెళ్లి గురించి మీ అమ్మా నాన్నలతో మాట్లాడాలని అనుకుంటున్నారు. పెళ్లి విషయం ఇంటి పెద్దలతోనే మాట్లాడాలి కదా. నువ్వు ఒక పని చెయ్యి, ఈ ఆదివారం మీ అమ్మా నాన్నలని మా ఇంటికి పంపించు. ఎందుకంటే త్వరలో మా నాన్న బిజినెస్ పని మీద విదేశాలకు వెళ్ళిపోతున్నారు. తిరిగి రావడానికి కొద్ది నెలలు పడుతుంది. అంతకు ముందే మన పెళ్లి తేదీ ఫిక్స్ చేసుకోవాలి, లేకపోతే కొన్ని నెలలు ఆలస్యమవుతుంది అనింది సౌమ్య. సుమిత్ కొంచెం సంకోచించాడు. సౌమ్య, నేను ఇంకా ఈ విషయం అమ్మా నాన్నలతో చెప్పలేదు అన్నాడు. ఏ సుమిత్, నేను నీకు నచ్చలేదా, లేదా నువ్వు నా గురించి వాళ్లతో చెప్పడానికి భయపడుతున్నావా? కోపంగా సౌమ్య అడిగింది. అరే సౌమ్య, ఇలా నేను ఎప్పుడు అన్నాను? ఈ విషయం గురించి మాట్లాడాలంటే కొంచెం సంకోచంగా అనిపిస్తుంది అన్నాడు సుమిత్. అప్పుడు సౌమ్య కోపంగా అన్నది, ఒక్క విషయం చెప్పు, మీ అమ్మా నాన్న ముందు ఎందుకు అంత భయపడుతున్నావు? ఇంకా చిన్న పిల్లవాడివా? నేనే వెళ్ళి వారితో మాట్లాడేస్తాను అనింది సౌమ్య. సౌమ్య, అలా చేశావంటే నాన్న ఆలోచించకుండా ఈ సంబంధాన్ని తిరస్కరిస్తారు అన్నాడు సుమిత్. ఇంత చిన్న విషయానికి సంబంధాన్ని ఎందుకు తిరస్కరిస్తారు? మీ కుటుంబంలో అమ్మాయిలకు మాట్లాడే హక్కు ఉండదా? వారికి సొంత అభిప్రాయం ఉండదా అన్నది సౌమ్య. సౌమ్య మాటలు విని సుమిత్ కంగారు పడ్డాడు. సౌమ్యను ఎలా సంధాయించాలో అర్థం కావడం లేదు తనకు. అలా కాదు సౌమ్య, పెళ్లి విషయం కదా అని ఆలోచిస్తున్నాను అన్నాడు సుమిత్. అంటే నువ్వు చెప్పేది ఏంటంటే నీ కుటుంబం చాలా పాత ఆలోచనలతో ఉంటారని చెబుతున్నావా? చూడు సుమిత్, పెళ్లికి ముందే ఈ విషయం స్పష్టమైతే మంచిది. నేను అలాంటి పాతకాలపు పద్ధతులు పాటించే ఇంట్లో అస్సలు బ్రతకలేను అనింది సౌమ్య. ఇది విని సుమిత్ ఆశ్చర్యపోయాడు. అతను ఎలాంటి పరిస్థితుల్లోనైనా సౌమ్యను కోల్పోవడానికి ఇష్టపడట్లేదు. పాతకాలపు పద్ధతి అంటే నీ అర్థం ఏమిటి అడిగాడు సుమిత్. నీకు తెలుసు కదా సుమిత్, నేను చాలా ఆధునిక ఆలోచనలున్న ఆధునిక అమ్మాయిని. మా నాన్న కూడా చాలా ఆధునిక ఆలోచనలు కలిగి ఉన్నారు. వాళ్ళు నా మీద ఎప్పుడూ ఎలాంటి ఆంక్షలు విధించలేదు. మా అన్నయ్యలు కూడా వారికి ఇష్టం వచ్చినట్లు ఉంటారు. అంతేకాకుండా మా నాన్న క్లబ్కి వెళ్ళి స్నేహితులతో కలిసి తాగుతారు. అలాంటి వాతావరణం నుంచి వచ్చి మీలాంటి ఇంటి వాతావరణంలో నేను ఎలా సర్దుబాటు చేసుకుంటాను? నీకు నా గురించి తెలుసు కదా సుమిత్ అనింది సౌమ్య. నువ్వు ఇలా ఎందుకు అంటున్నావు సౌమ్య? నీకు తెలుసు నువ్వు లేకుండా నేను ఉండలేను. అలాంటిది నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడానికి నిరాకరిస్తున్నావా అన్నాడు సుమిత్. అయ్యో, అది కాదు సుమిత్, నేను నీతో పెళ్లికి నిరాకరించట్లేదు, కానీ నీ తల్లిదండ్రులతో కలిసి ఉండడానికి నిరాకరిస్తున్నాను. నేను చెప్పాలనుకుంటున్నది ఏమిటంటే పెళ్ళయ్యాక నువ్వు మాతో కలిసి మా ఇంట్లో ఉండు అనింది సౌమ్య. సుమిత్ కంగారు పడ్డాడు. సౌమ్య, నా తల్లిదండ్రులను వదిలి నేను ఎలా? మీ అన్నయ్య వాళ్లను వదిలి తన జీవితం గురించి ఆలోచించినప్పుడు నువ్వు వాళ్లను వదిలి వెళ్ళిపోతే ఏంటి? అంతేకాక మా నాన్న తన కంపెనీ అమెరికా బ్రాంచ్ను నీకు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. మనం అక్కడికి వెళ్ళిపోవచ్చు. ఇక మనం అక్కడే ఉండొచ్చు అనింది సౌమ్య. కానీ సౌమ్య, నా తల్లిదండ్రుల పట్ల నాకు కొంత బాధ్యత ఉంది. నేను విదేశాలకు వెళ్ళిపోతే వారు ఒంటరి వాళ్ళవుతారు. వారు ఎందుకు ఒంటరి వాళ్ళవుతారు? వారికి ఇక్కడ బంధువులు లేరా? అందరితో కలుస్తూ ఉంటారు కదా. అయినా పిల్లలు పెద్దవారైనప్పుడు తల్లిదండ్రులు పిల్లలను కొంగుతో కట్టేసి ఉంచుకోవాలనుకోకూడదు. పిల్లలకు తమ ఇష్టం వచ్చినట్లు జీవించనివ్వాలి. సౌమ్య తన మాటలతో సుమిత్ని పూర్తిగా తన గుప్పెట్లోకి తీసుకుంది. ఇప్పుడు సుమిత్కి కూడా సౌమ్య చెప్పేదంతా నిజమే అని అనిపిస్తుంది. అందులో తప్పేమీ కనపడడం లేదు. రాత్రి ఇంటికి వచ్చిన సుమిత్ ధైర్యం చేసి తన తల్లిదండ్రులకు సౌమ్య గురించి అంతా చెప్పేశాడు. గోపాల్ దాస్ దంపతులు సుమిత్ నోటి నుండి ఇదంతా విని షాక్ అయ్యారు.
తమ చిన్న కొడుకు ఇలాంటి పని చేస్తాడనుకోలేదు. సుమిత్, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? నువ్వు కూడా మమ్మల్ని వదిలి వెళ్ళాలనుకుంటున్నావా అని అడిగారు గోపాల్దాస్ గారు. సుమిత్ తలదించుకొని, అవును నాన్న, నేను సౌమ్యతో కలిసి అమెరికా వెళ్ళి తన నాన్న బిజినెస్ చూసుకోవాలనుకుంటున్నాను అని చెప్పాడు సుమిత్. గోపాల్దాస్ గారు లోతుగా ఊపిరి పీల్చుకొని, నువ్వు వెళ్ళొచ్చు సుమిత్ అన్నారు. మాలతి కళ్ళ నిండా నీళ్లతో, మీరు ఏమంటున్నారండి అని అడిగింది. పిల్లలు పెద్దవారైతే గూడులో ఉండడానికి ఇష్టపడరు మాలతి. గూడులో ఉన్నంత వరకు తల్లి తండ్రి ఆసరా కావాలి. ఎందుకంటే అప్పటికీ ఇంకా ఎగరలేరు కాబట్టి. ఇప్పుడు మన బిడ్డ కూడా పెద్దవాడయ్యాడు, వాడికి మన ఆసరా అవసరం లేదు అంటూ కళ్ళు తుడుచుకున్నారు. తండ్రి నోట ఈ మాట విని సుమిత్ ఆనందానికి అవధుల్లేవు. వెంటనే సౌమ్యకు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పేశాడు. కొన్ని రోజుల్లోనే సౌమ్యని పెళ్ళాడాడు. కేవలం ఆచారం కోసం సౌమ్య సుమిత్ ఇంటికి కోడలుగా వచ్చింది, కానీ తర్వాత తన ఇంటికి వెళ్ళిపోయింది. అయితే ఒంటరిగా కాదు, సుమిత్ని తీసుకుని వెళ్ళింది. అక్కడ అమిత్ కూడా ప్రేమ వివాహం చేసుకున్నాడు. కొన్ని రోజులు ఇలా గడిచాయి. కొడుకులు దూరమయ్యారని గోపాల్దాస్ గారు అస్వస్థతకు లోనయ్యారు. మెల్లగా అతని ఆరోగ్యం క్షీణించడంతో దుకాణం పనిని చూసుకోలేకపోయారు. దుకాణం అమ్మేశారు. కొన్ని రోజుల తర్వాత సుమిత్ తన భార్య, మామయ్యతో కలిసి అమెరికా వెళ్ళిపోయాడు. మాలతి గోపాల్దాస్ గారి చివరి ఆశ కూడా చితికిపోయింది. గుండె మీద రాయి పడ్డట్టు కొడుకుల విరహాన్ని భరించారు. లేదు, ఇద్దరూ భరిస్తున్నట్లు నటించారు. గుండెలోని బాధ వారిని మరింత వేదన పెడుతోంది. ఇంట్లో ఎప్పుడూ నవ్వుతూ హడావుడిగా ఉండేది. ఇప్పుడు నిర్మానుష్యంగా ఉంది. పెద్ద పెద్ద గదులు, వరండాలు, బాల్కనీలు ఇప్పుడు ఎంతో వెలవెలబోతున్నాయి. భార్యాభర్తలు ఇద్దరూ కూర్చుని పిల్లల గురించే మాట్లాడుకుంటూ వారి జ్ఞాపకాలలో ఇద్దరి కళ్ళు చెమ్మగిల్లేవి. అయితే వారి కొడుకుల జ్ఞాపకాల నుండి తమను తాము దూరం చేసుకోవడానికి వారు ఎంతో ప్రయత్నించినప్పటికీ కొన్ని అలవాట్లను విడనాడడం అంత సులభం కాదు. ఎందుకంటే కొడుకులను గుర్తు చేసుకుంటే వారికి బాధ తప్ప ఇంకేమీ మిగలదు. మాలతీదేవి ఎక్కువగా ఇంటి పనుల్లోనే నిమగ్నమై ఉండేది. గోపాల్దాస్ గారు డాక్టర్ వద్ద ట్రీట్మెంట్ తీసుకునేవారు. ఎక్కువగా ఆలోచించకుండా మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలని డాక్టర్లు సలహా ఇచ్చారు. టైంపాస్ కోసం గోపాల్దాస్ గారు ఇంట్లో కూర్చుని పత్రికను పదే పదే చదివేవారు. మధ్య మధ్యలో మాలతీదేవికి రోజువారీ వార్తలను చెప్పేవారు. ఇద్దరు భార్యాభర్తలు ఒకరికొకరుగా రోజులు గడుపుతున్నారు. ఒకరోజు ఉదయం ఇంటి ఆవరణలో కూర్చొని గోపాల్దాస్ పత్రిక చదువుతుండగా మాలతీదేవి వంటగదిలో వంట చేస్తుంది. కాసేపటికి మాలతీదేవి వంటగది కిటికీ నుండి, ఏమిటి, ఈరోజు మీ దగ్గర చెప్పడానికి ఏమీ వార్తలు లేవా అని భర్తకు వినపడేలా అడిగింది. కానీ గోపాల్దాస్ ఏమీ సమాధానం చెప్పలేదు. పత్రిక చదవడంలో లీనమైపోయారు అనుకుంది మాలతి. కాసేపు గడిచిపోయింది, కానీ గోపాల్దాస్ గారు ఏమీ మాట్లాడలేదు. మాలతీదేవికి భర్త ప్రవర్తన కొంచెం అనుమానంగా అనిపించింది. అందుకే వంటగది నుండి బయటికి వచ్చి చూస్తే పత్రిక కింద పడి ఉంది. గోపాల్దాస్ గారు కుర్చీలో చలనం లేకుండా కూర్చుని ఆకాశం వైపు చూస్తున్నారు. మాలతి కంగారుగా భర్తను కదిపింది. అప్పుడు భర్త శరీరం చల్లబడి ఉంది. అది చూసి మాలతి బోరున విలిపించింది. కొద్దిసేపటికే చుట్టుపక్కల వారు అందరూ అక్కడకు చేరారు. కొడుకులకు ఫోన్ చేసి దగ్గరి బంధువు విషయం చెప్పారు. ఇద్దరూ తండ్రి మరణానికి విచారం వ్యక్తం చేశారు, కానీ వెంటనే రాలేమని, కాబట్టి తండ్రి అంత్యక్రియలు వారు లేకుండానే చెయ్యమన్నారు. ఒంటరిగా మిగిలిన తల్లిని గురించి ఆలోచించమని అతను ఫోన్లో చెప్పాడు. ఏముంది, అస్తమాను ఇల్లంతా మనుషులు కావాలి, సమాజ సేవ అంటుంది కదా, అందుకే వృద్ధాశ్రమంలో చేరమనండి, అక్కడ తోటివారు చాలామంది ఉంటారు అన్నారు కొడుకులు. భర్త మరణంతో మాలతీదేవికి ప్రపంచమే నిలబడిపోయినట్టయింది. పైనుండి బంధువుల మాటలు ఆమె మనసును మరింత బాధపెడుతున్నాయి.
తల్లి తండ్రులు తమ పిల్లలను చెమటోడ్చి కష్టపడి వృద్ధిలోకి తెస్తారు. కానీ పిల్లలు ఉద్యోగాలొచ్చాక తమ తల్లిదండ్రులను మర్చిపోతారు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను కూడా పట్టించుకోరు. వారికి తమ భార్యా పిల్లలే ప్రపంచం అనిపిస్తుంది. ఇప్పుడు పిల్లలకు ప్రతిదీ డబ్బే. ప్రేమ, ఆప్యాయత అనే తాడు తెగిపోయింది. ఇలా ఒక్కొక్కరు ఒక్కో మాట మాట్లాడుతున్నారు. మధ్యలో మౌనంగా కూర్చున్న మాలతీదేవి ఆకాశాన్ని చూస్తూ ఉంది. కొంతసేపటికి అందరూ వెళ్ళిపోయారు. ఇంట్లో ఒంటరిగా మిగిలిన మాలతీదేవి ఇంకా ఆ షాకు నుండి బయటపడలేకపోయింది. ఇది జరిగి 20 రోజులవుతుంది. తన భర్త గోపాల్దాస్ గారి కుర్చీలో కూర్చుని టీ తాగుతూ ఆయన్ని గుర్తు చేసుకుని ఏడుస్తుంది. మాలతి చాలాసేపు అలాగే కూర్చుంది. మధ్యాహ్నం 2 గంటలయ్యింది కానీ ఇంకా ఆమె అల్పాహారం కూడా చేయలేదు. అలాగే కూర్చొని ఉంది. అప్పుడే డోర్ బెల్ మోగింది. ఆ శబ్దానికి తన జ్ఞాపకాల నుండి వర్తమానంలోకి వచ్చింది మాలతి. మాలతి కన్నీళ్లు తుడుచుకుంటూ తలుపు వద్దకు వెళ్ళి తలుపు తెరిచి చూస్తే ఆమె స్నేహితురాలు రేఖ ఆమె ముందు నిలబడి ఉంది. రేఖ మాలతి బాల్య స్నేహితురాలు. తన స్నేహితురాలిని చూడగానే మాలతి హృదయంలోని అపారమైన బాధ బయటికి వచ్చింది. ఆమె ఏడుస్తూ, రేఖ, నన్ను ఒంటరిదాన్ని చేసి దాసుగారు వెళ్ళిపోయారు చూడు అని బోరున విలిపించింది మాలతి. తన స్నేహితురాలిని ఆ స్థితిలో చూసి రేఖ కూడా కన్నీళ్లు పెట్టుకుంది. మాలతి, ఈరోజే జరిగినదంతా తెలిసింది. మీ ఇంటి పక్కన నివసించే నిర్మలా గారు నన్ను బజారులో కలిశారు. ఆమె నాకు జరిగిన విషయం చెప్పింది. విన్న వెంటనే నేను నిన్ను చూడాలని ఇక్కడికి వచ్చేశాను అనింది రేఖ. కొంతసేపు మాట్లాడిన తర్వాత మాలతి టీ తీసుకురావడానికి లేచింది. అప్పుడు అకస్మాత్తుగా బలహీనత కారణంగా తల తిరిగి పడబోయింది. రేఖ ఆమెను వెంటనే పట్టుకుంది. మాలతి, నీకు ఆరోగ్యం బాగోలేదా? నేను ఇప్పుడే డాక్టర్ని పిలుస్తాను అని రేఖ చెప్పింది. అప్పుడు మాలతి, వద్దు రేఖ, ఉదయం నుండి ఏమీ తినలేదు, అందుకే కళ్ళు తిరిగాయి అనింది. అవునా? రేఖ వెంటనే వంటగదికి వెళ్ళి తన స్నేహితురాలి కోసం భోజనం తయారు చేసి తెచ్చింది. ఆ తర్వాత, చూడు మాలతి, ఏడుస్తూ కూర్చుంటే ఏమీ లాభం లేదు. ధైర్యంగా ఉండు. నువ్వు ఇలా ఏడుస్తూ ఉండడం చూసి నీ భర్త కూడా ప్రశాంతంగా ఉండరు అని అనింది రేఖ. ఎలా ధైర్యంగా ఉండగలను రేఖ? 2 కొడుకులు ఇప్పటికే మమ్మల్ని వదిలి విదేశాలకు వెళ్ళిపోయారు. ఇప్పుడు భర్త కూడా వదిలి వెళ్ళిపోయారు. వృద్ధాప్యంలో ఇంత పెద్ద ఇంట్లో ఒంటరిగా జీవించవలసి వస్తుంది అని చెబుతూ ఏడ్చింది మాలతి. మాలతి, నిశ్చయం బలంగా ఉంటే కష్టాలు కూడా సులభంగా కనిపిస్తాయి. నిన్ను కాదనుకున్న కొడుకులపై ఆశలను వదులుకో. భవిష్యత్తు గురించి ఆలోచించు. వర్తమానాన్ని మాత్రమే సద్వినియోగం చేసుకో. మనసులోని అన్ని చింతలను భగవంతునిపై వదిలేసేయ్. నన్ను చూడు, నా భర్త 15 సంవత్సరాల క్రితమే మరణించాడు. ఉద్యోగం చేసి చాలా కష్టపడి ఒక్కగానొక్క కొడుకును పెంచి పెద్ద చేసి ఘనంగా అతని పెళ్లి చేశాను. జీవితాంతం పనుల భారంతో నలిగిపోయి ఇప్పుడు కొద్దిగా విశ్రాంతి లభిస్తుందని, ఇంట్లో కూర్చొని మనవళ్ళని చూసుకోవచ్చు అనుకున్నాను. కానీ కోడలు నాతో ఉండలేనని స్పష్టంగా చెప్పడంతో నా ఆశలు నీరుగా మారిపోయాయి. ఆమె మాట విని నా కొడుకు వేరే ఇల్లు కట్టుకొని వెళ్ళిపోయాడు. ఒక్కగానొక్క కొడుకు కోడలు నన్ను వదిలి వెళ్ళిపోయినా నేను ధైర్యం కోల్పోలేదు. ఉద్యోగం చేసే ఓపిక లేదు. అందుకే ఇంట్లోనే పిల్లలకు ట్యూషన్ చెప్పడం ప్రారంభించాను. కొద్దిగా డబ్బుతో పాటు సమయం కూడా బాగా గడుస్తుంది. రేఖ మాటలు విని మాలతికి చాలా ఆశ్చర్యం వేసింది. ఆమెను చూసి మాలతి ఇలా అనుకుంది, వయసు కాదు, ధైర్యం ముఖ్యమని. చాలా టైం అయింది, నేను వెళ్ళొస్తాను మాలతి, రేపు మళ్ళీ వస్తాను అంటూ రేఖ బయలుదేరింది. తన స్నేహితురాలు చెప్పిన మాటలు మాలతి హృదయాన్ని తాకుతూనే ఉన్నాయి. కొంతసేపు ఆ విషయం గురించి ఆలోచించింది. మరుసటి రోజు ఉదయం సూర్యుడు ఉదయించే సమయానికి మాలతి కూడా నిద్రలేచింది. సూర్యకిరణాలు కిటికీలోంచి తన గదిలో పడుతున్నాయి. అవి తనను ఓదార్చడానికి వచ్చినట్లుగా అనిపించింది.
గతంలో జరిగిన విషయాలను మర్చిపోయి మాలతి తన జీవితంలో ముందుకు సాగే నిర్ణయం తీసుకుంది. అమెరికాలో సుమిత్ తన బావగాళ్లతో కలిసి మామగారి వ్యాపారాన్ని చూసుకుంటున్నాడు. అయితే సౌమ్య అన్నయ్యలకు వదినలకు తమ బిజినెస్లో బావమరిది ఉనికి పెద్దగా ఇష్టపడట్లేదు. అతను వచ్చిన తరువాత తమ ప్రాముఖ్యత తగ్గిపోయిందని, వ్యాపారంలో అతను కూడా భాగస్వామి అయిపోయాడని అనుకున్నారు. తండ్రి భయంతో అతనితో ఏమీ చెప్పలేకపోయారు. మనసులో మాత్రం గొనుగుతూనే ఉన్నారు. క్రమంగా కాలం గడిచింది. సుమిత్ తన బావమరిదిలో ప్రవర్తనలో మార్పుని గమనించాడు. అంతా తెలిసినా తెలియని వాడిలా నటిస్తూనే ఉన్నాడు. కోరుకున్న జీవితం దక్కిందని విదేశాలకు వెళ్ళిన సౌమ్య చాలా సంతోషంగా ఉంది. తన సమయాన్ని అంతా బ్యూటీ పార్లర్లలో, పార్టీలలో, షాపింగ్లలో గడిపింది. డబ్బును వృధా చేయటంలో తనకు ఎవ్వరూ అడ్డు చెప్పేవారు లేరు. ఒకరోజు సౌమ్య తండ్రి మద్యం తాగి కారు నడుపుతుండగా అనుకోకుండా కారు ప్రమాదం జరిగింది. సౌమ్య తండ్రికి ప్రమాదంలో మరణం సంభవించింది. ఆమె ఇద్దరు అన్నయ్యలు వదినలకు చెల్లెలు మరియు బావమరిదితో కలిసి ఉండటం ఇష్టం లేదు. అందుకే తండ్రి చనిపోయిన వెంటనే వారు సౌమ్య వాటాను వేరు చేసి ఆమెను భర్తతో కలిసి ఇంటి నుండి బయటికి వెళ్ళమని చెప్పారు. సౌమ్య ఎంత బతిమాలినా వారు వినలేదు. సుమిత్ ఏమీ మాట్లాడలేకపోయాడు. సౌమ్య చిన్నప్పటి నుండి అన్ని సౌకర్యాలతో పెరిగింది. తండ్రి ఆమెకు ఏ కష్టం కలిగించలేదు. జీవితంలో కష్టపడడం ఆమెకు తెలియదు. కానీ తండ్రి చనిపోయిన తర్వాత ఆమె వదినలు అన్నయ్యల వైఖరి పూర్తిగా మారిపోయింది. ఇక ఇప్పుడు సౌమ్య కూడా వారితో ఉండాలనుకోవడం లేదు. త్వరగా వేరే ఇల్లు కట్టుకొని వెళ్ళాలని అనుకుంటోంది. కానీ ఇది ఎలా జరుగుతుంది? సౌమ్యకు ఇచ్చిన వాటా డబ్బు ఇల్లు కట్టుకొని ఏదైనా బిజినెస్ ప్రారంభించడానికి సరిపోదు. అప్పుడు సుమిత్ అన్నాడు, చేతిలో ఉన్న డబ్బు కొత్త ఇల్లు కట్టుకొని ఉండడానికి ఎలాగూ సరిపోదు. అందుకే ఇండియాకు తిరిగి వెళ్దామనిపిస్తుంది. అప్పుడు సౌమ్య ముఖంలో చిరునవ్వు. ఆహా, నేను మర్చిపోయానే, ఇప్పుడు మన పని అయిపోతుంది అనింది. నీకు ఎందుకు అలా అనిపిస్తుంది? సుమిత్ అన్నాడు. సుమిత్, అలానే అనుకో. మీ నాన్నగారి ఆస్తిలో నీ వాటా ఎప్పుడు ఉపయోగపడుతుంది? నేను ఇండియాలో ఉండాలని అనుకోవడం లేదు. మనం వారి నుండి మన వాటా తీసుకొని ఇక్కడికి వచ్చేసి ఇక్కడే కొత్తగా జీవితం ప్రారంభిద్దామనింది సౌమ్య. అప్పుడు సుమిత్ ఆశ్చర్యంతో అన్నాడు, లేదు సౌమ్య, ఆస్తిలో మన వాటా ఉంది. కానీ నేను అమ్మని అది అమ్మమని ఎలా అనగలను? సుమిత్, మనకు వేరే మార్గం లేదు. ఒక మార్గం ఉంది సౌమ్య. మనం ఇక్కడే ఉండి ఉద్యోగం వెతుక్కుందాం. మనం అద్దె ఇంట్లో ఉండొచ్చు. నీ ఉద్యోగంతో ఖర్చులు తీరవు. నువ్వు డాక్టర్ లేదా ఇంజనీర్ అయితే ఆ మాట వేరే. మా అన్నయ్య వాళ్ళు మమ్మల్ని ఎంత అవమానించి ఇంటి నుంచి వెళ్ళిపోమన్నారు. ఇప్పుడు వాళ్ళు లేకుండా మనం బాగా జీవించగలమని చూపించాలి. నాన్న చనిపోయిన తర్వాత ఇన్నాళ్లలో మనం అమ్మకు ఫోన్ చేసి ఎలా ఉందో కూడా అడగలేదు. ఇప్పుడు వెళ్ళి మా వాటా అని అడిగితే తప్పేముంది సుమిత్? నువ్వు వాళ్ళ కొడుకువు కదా. ఇప్పుడు నీ అన్నయ్యకు ఫోన్ చేయి. వాళ్ళకి వాటా కావాలి కదా. అతన్ని రమ్మను ఇండియాకి అన్నది సౌమ్య. అన్నయ్యకు ఏమవసరం? చాలా మంచి ఉద్యోగం చేస్తున్నాడు. ఒక్కసారి మాట్లాడు అని అంటూ సౌమ్య ఫోన్ కలిపింది. అమిత్తో మాట్లాడిన తర్వాత సుమిత్కు అసలు విషయం తెలిసి ఆశ్చర్యపోయాడు. అమిత్ ఉద్యోగం పోయింది. చాలా ప్రయత్నాలు చేసినా అతనికి మంచి ఉద్యోగం దొరకలేదు. అందుకే తప్పక చిన్న వ్యాపారం ప్రారంభించాడు. కానీ అందులో కూడా నష్టాలు వస్తున్నాయి. సుమిత్తో కలిసి భారత్ వెళ్ళి తల్లిని ఆర్థిక సహాయం కోరాలని నిర్ణయించుకున్నాడు. ఒకరితో ఒకరు మాట్లాడుకున్న తర్వాత ఇద్దరు అన్నాతమ్ములు కలిసి తమ ఇంటికి వెళ్ళి తమ వాటా అడగాలని నిర్ణయించుకున్నారు. ఇప్పుడు అమిత్ 8 సంవత్సరాల తర్వాత మరియు సుమిత్ 6 సంవత్సరాల తర్వాత తమ ఇంటికి తిరిగి వస్తున్నారు. భారతదేశం చేరుకున్నాక ట్యాక్సీలో ఇంటికి బయలుదేరారు. కాసేపు ప్రయాణం తర్వాత వారి ట్యాక్సీ ఇంటి దగ్గర ఆగగానే ట్యాక్సీ దిగి బయటికి వచ్చి ఇంటిని చూసి ఆశ్చర్యపోయారు. ఇల్లంతా పండగ వాతావరణంలా ఉంది. అమిత్ సుమిత్లు ఒకరినొకరు ఆశ్చర్యంగా చూసుకున్నారు.
ఆ తర్వాత ఎదురుగా ఉన్న బోర్డు వైపు చూశారు. దానిపై పెద్ద అక్షరాలతో శ్రీ గోపాల్దాస్ మెమోరియల్ స్కూల్ అని రాసి ఉంది. నిజానికి మాలతి తమ ఇంటిని మరమ్మతు చేయించి రినోవేట్ చేయించి ఒక స్కూల్గా మార్చింది. పేద ప్రజలకు ఉచిత విద్యతో పాటు ఒక పూట భోజనం కూడా అందిస్తున్నారు. కాలక్రమంలో కొన్ని సామాజిక సంస్థలు కూడా వారు పేదలకు చదువు చెప్పే పని చేస్తున్నారని తెలుసుకొని వారికి సహాయం చేయటానికి ముందుకు వచ్చారు. పాఠశాల కోసం ట్రస్టు కూడా ఏర్పాటు చేశారు. పాఠశాల ప్రారంభమయ్యి 2 సంవత్సరాల తర్వాత పక్కనే ఉన్న భవనాన్ని కొని దాన్ని కూడా పాఠశాలలో చేర్చారు. ఈరోజు వారి పాఠశాల వార్షికోత్సవం. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నగర మేయర్ హాజరయ్యారు. ఈరోజు వారి పాఠశాలను నగరంలోని ప్రముఖ పాఠశాలలో ఒకటిగా లెక్కించబడుతుంది. ఇప్పుడు వారి ప్రాథమిక పాఠశాలను ఉన్నత పాఠశాలగా మార్చడానికి అనుమతి లభించింది. అందుకే ఈరోజు మాలతీదేవి చాలా సంతోషంగా ఉంది. పాఠశాల వార్షికోత్సవం చాలా విజయవంతంగా జరిగింది. పాఠశాల వార్షికోత్సవం ఫంక్షన్ అయిపోయిన తర్వాత మాలతీదేవి ఇప్పుడు విశ్రాంతిగా కూర్చొని ఉంది. అప్పుడు ఇంట్లోకి వచ్చిన తన 2 కొడుకులను చూసి తన కళ్ళను తనే నమ్మలేకపోయింది. ఇది కలా, నిజమా అని ఇద్దరిని చూస్తుంది. 2 కొడుకులు వచ్చి తల్లు కాళ్ళు తాకినప్పుడే నిజంగా వారు తమ ముందు ఉన్నారని తెలిసింది. కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. కొంచెం సేపు తర్వాత తనను తాను నియంత్రించుకొని కన్నీళ్లు తుడుచుకొని, మీరు దారి మర్చిపోయిటొచ్చినట్టున్నారు. మీరు ఎంత బిజీగా ఉన్నారు. మీ నాన్న చనిపోయినప్పుడు కూడా రావడానికి మీ వద్ద టైం లేదా అని అడిగింది. తల వంచుకొని కొడుకులు తల్లి మాటలు వింటున్నారు. కొంతసేపు నిశ్శబ్దం నెలకొంది. ఆ తర్వాత మాలతీదేవి, సరే మీరిద్దరూ ఎలా ఉన్నారు అని అడిగింది. మేము బాగున్నాం. మీరెలా ఉన్నారు అని అన్నాడు అమిత్. బాగానే ఉన్నాను. ఒకప్పుడు నేను చాలా బాధపడ్డాను, కానీ ఇప్పుడు నేను బాగానే ఉన్నాను. మీరు కూర్చోండి, మీకు తినడానికి ఏర్పాటు చేస్తాను అని చెప్పి మాలతీదేవి లేచి వంటగదికి వెళ్ళి నౌకరును పిలిచింది. ఇంతలో సుమిత్ మరియు అమిత్ ఇద్దరూ షాక్లో ఉన్నారు. చిన్నప్పటి వారి ఇల్లు అమ్మి వచ్చే డబ్బుతో అక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకున్నారు. కానీ అక్కడ 3 అంతస్తుల భవనం నిర్మించారు. అక్కడ ప్రైమరీ స్కూల్ చాలా బాగా నడుస్తోంది. ఇదంతా చూసి అమిత్ సుమిత్తో, మన ఐడియాలు నీరుగా మారిపోయాయి. అమ్మ ఇలా చేస్తుందని అనుకోలేదు. ఇప్పుడు మనం ఆమెను ఏ మొహం పెట్టుకొని ఇంటి వాటా అడుగుతాము అన్నాడు అమిత్. అయినా అడగాల్సిందే. సౌమ్య ఇక్కడి నుండి డబ్బు తీసుకోకుండా వెళితే నన్ను చితక్కొడుతుంది అన్నాడు సుమిత్. అవును, నాకు డబ్బు అవసరం ఉంది. ఇల్లు కాకపోయినా కనీసం దుకాణం వాటా అయినా మనకు వస్తుంది అన్నాడు అమిత్. కొద్దిసేపటికి మాలతీదేవి భోజనం పెట్టింది. అందరూ కలిసి భోజనం చేశారు. భోజనం చేస్తున్న అమిత్ సుమిత్ ఇద్దరూ బాగా ఆలోచిస్తున్నారు. మాలతీదేవి అది గమనించింది కానీ ఏమీ మాట్లాడలేదు. భోజనమయ్యాక, అమ్మా, నీతో ఒక మాట మాట్లాడాలి అన్నాడు అమిత్. అప్పుడు మాలతీదేవి, నాకు తెలుసు ఏమి అడగబోతున్నావో, కానీ దేనికోసం ఇక్కడికి వచ్చావో నీకు అది దొరకదు అని చెప్పింది. 2 కొడుకులు ఆశ్చర్యంతో తల్లివైపు చూశారు. అప్పుడు మాలతీదేవి, నేను మీ తల్లిని. ఆస్తిలో వాటా గురించి అడగడానికి మీరు ఇక్కడికి వచ్చారని నేను తెలుసుకోలేననుకున్నారా అనింది. ఇది విని కొడుకులకు చెమటలు పట్టాయి. ఇప్పుడు ఈ ఇంట్లో మీ వాటా ఏమీ లేదు. మీరు వద్దనుకున్న నాన్న దుకాణం కూడా లేదు. మీ నాన్న అనారోగ్యంగా ఉన్నప్పుడు మేము దుకాణం అమ్మేశాము. దానితో వచ్చిన డబ్బుతో ఈ ఇంటిని రిపేరీ చేయించి ఒక స్కూల్ తెరిచాను. ఇప్పుడు ఈ భవనాన్ని స్కూల్ ట్రస్టు పేరు మీద చేశాను. నేను లేకపోయినా స్కూల్ ఇలాగే కొనసాగుతుంది అని మాలతీదేవి చెప్పింది. కానీ అమ్మా, నీకు ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏముంది అని అడిగాడు అమిత్. నా జీవితంలో డబ్బు ఎప్పుడూ ముఖ్యం కాదు. ఎవరి కోసం ఇంత పెద్ద ఇల్లు కట్టించామో వాళ్ళు విదేశాలకు వెళ్ళిపోయారు. మీ నాన్నగారు చనిపోయిన తర్వాత ఒంటరిగా ఉండటం నాకు చాలా కష్టమయ్యింది. మర్చిపోయాను, నన్ను ఆశ్రమంలో చేరమని సలహా కూడా ఇచ్చారు మీరు.
అప్పుడు ఇతరులకు సహాయం చేస్తే మంచిదనే ఆలోచన వచ్చింది. సమాజ సేవ చేయడం వల్ల నా జీవితానికి అర్థం ఉంటుంది. దేవుడు కూడా నాకు సహాయం చేశాడు. ఇప్పుడు సమయం ఎలా గడుస్తుందో తెలియదు. ఒంటరితనం నన్ను ఆవహించదు. అంతేకాకుండా నేను మీ నుంచే విన్నాను. పిల్లలు పెద్దవారైనప్పుడు వారి జీవితం వారిని బ్రతకనివ్వాలి. వారిని తల్లి తండ్రి తమ వద్ద ఉంచుకోకూడదు. నీ మాట ప్రకారమే నేను వ్యవహరించాను. మేడం, మీతో కలవడానికి ఎవరో వచ్చారు అని అక్కడ పనిచేసే అతను వచ్చి చెప్పగా, సరే వారిని ఆఫీసులో కూర్చోబెట్టు, నేను వస్తాను అని మాలతి అతనికి చెప్పింది. నాకు కొంచెం పని ఉంది, అది ముగించి వస్తాను. వీరేశం అని పని అతన్ని పిలిచి, అతిథులకు టిఫిన్లు ఇవ్వండి, చాలా దూరం నుండి వచ్చారు అని చెప్పి మాలతి అక్కడి నుండి వెళ్ళిపోయింది. తల్లి మాటలు విని అమిత్ మరియు సుమిత్ చాలా బాధపడ్డారు. తమ భార్యలకు ఫోన్ చేసి విషయం చెప్పి వాళ్ళనే భారతదేశానికి రమ్మన్నారు. ఇద్దరికీ ఉద్యోగం దొరకలేదు. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ బ్రతుకుతున్నారు. కథ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కలియుగం కథలు. మరి ఒక కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.